Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. All believers are of one heart and one mind. Acts chapter 4 verses 32. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను అపోస్తుడైన పౌలు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘముతో కూడి ఉన్న ప్రతి ఒక్కరితోనూ, తన ప్రజలైనటువంటి దాసులైనటువంటి ప్రతి ఒక్కరితోనూ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే అదే రీతిగా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియులారా, మనుష్యులు ఈ లోకములో ఒక గుమ్మిగా కూడి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు అవహేళనగా మాట్లాడడం వంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటున్నారని ఇష్టం వచ్చినట్లు దేవునిని దూషించటం, అజ్ఞానులవై అన్యజనుల వలె దేవుని మీద నిందారోపణ చేస్తూ జ్ఞానమును బట్టి తనకున్నటువంటి ఆస్తులను బట్టి అతిశయపడుతూ గర్వముతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పేతురు ద్వారా యోహాను ద్వారా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, ధైర్యము కలిగి ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ప్రార్థనలు చేయుచున్నప్పుడు దేవుడు మహత్కార్యములను సూచక క్రియలను చేస్తున్నాడని వారు అక్కడున్నటువంటి ప్రభువుని నమ్ముకున్న వారందరూ దేవుని యందు విశ్వసించి ఉన్నారండి. అయితే మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో 29-30 వచనాలలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే అపోస్తుడైన పౌలు దేవునికి ఎంతగానో దగ్గరగా కలిగి అక్కడున్న జనులందరితో కలిసి ఏకముగా కూడి దేవునికి ప్రార్థిస్తున్నారు. ప్రభువా, ఈ సమయమందు వారికి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచుచుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమని వారు ప్రార్థన చేయగా అన్యులు కూడి ఉన్న చోటనే కంపించి వేసనండి. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని. అదేవిధంగా 32వ వచనంలో చూసుకున్నట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యము చేసి ఉన్నాడండి దేవుడు. అవునండి, ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏక హృదయము గలవారే ఏకాత్మయు గలవారై ఎవరైతే ఉంటారో ప్రభువైన యేసుక్రీస్తు నామమందు కార్యములను స్వస్థత కార్యములు వాటన్నిటిని జరిగించుటకు ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు తప్పకుండా వారి జీవితాలలోనూ మేలులతోనూ మహత్కార్యములతోనూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. సూచక క్రియల ద్వారా దేవుడు అనేక ప్రజల ముందు దేవుడు ఎన్నో గొప్ప కార్యములను చేసి ఉన్నాడు కదా. కనుకనే ఎవరైనా ప్రభువునందు విశ్వసించిన వారైని గాని అన్యులేమి గాని దేవుని నమ్ముకున్న బిడ్డలమైనా సరే ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికిని త్రొట్టిల్లిపోరు. దేవుడు తప్పకుండా వారికి రక్షణగాను తోడుగాను నిరీక్షణ గలవారే దేవుడిని వారి యందు గొప్ప సూచక క్రియలను జరిగించగలడు. కనుక మనమందరము దేవుని యందు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనమందరము నిండిన వారే విశ్వసించిన వారే ఏక హృదయమును కలిగి ఏకాత్మను గలవారై మనమందరమును కలిగిందుముగాక. దేవుడి వాక్కును మనందరి జీవితాలలోనూ నెరవేర్చునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారభూతుడువైన మా గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. ప్రభువా, ఈ వాక్ ద్వారా మాతో మాట్లాడారు. ఈ వాక్కును బట్టి మా జీవితాలలోనూ అజ్ఞానుల వలె దేవుని ఎడల మా ఇష్టానుసారంగా మేమేమైనా తప్పుగా మాట్లాడి ఉండి ఏమైనా దోషంగా అన్యుల వలె అజ్ఞానుల వలె ఏమైనా ప్రవర్తించినట్లే దయచేసి మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి. ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచిన మేమందరము పరిశుద్ధ ఆత్మతో నిండిన వారే నేను విశ్వసించి ఏకాత్మతోనూ ఏక హృదయము గలవారై ఉండే కృపను మాకును దయచేయండి. ప్రభువా, పట్టణమందు ప్రభువా ప్రజలందరూ ఏకముగా కూడి నిన్ను ప్రార్థించారయ్యా. నీవు వారి ప్రార్థనకు జవాబును దయచేసి ఉన్నావు. పిల్లని మా జీవితాలలో కూడా నీ యొక్క గొప్ప మేలులతో ప్రతి ఒక్కరిని నింపమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.